కర్ణుడు కర్ణుడు మహాభారతంలో అత్యంత విషాదకరమైన యోధుడు. అతని శక్తి అపారమైనది, అతని ధైర్యం అసాధారణం, అతని దానగుణం ప్రపంచానికి ఆదర్శం. కర్ణుడి కథ అతని జన్మతోనే విషాదంగా ప్రారంభమైంది. కుంతికి సూర్యదేవుని వరంగా జన్మించిన అతను సమాజ భయంతో చిన్నప్పుడే వదిలేయబడ్డాడు. కర్ణుడు హృదయంతో మంచి వ్యక్తి, కానీ అతను నిలిచిన వైపు తప్పు. ద్రౌపది అవమానం జరుగుతున్నప్పుడు కూడా అతను మౌనంగా ఉండలేదు. కర్ణుడికి శాపాలు కూడా వెంటపడ్డాయి. పరశురాముడికి తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు. కర్ణుడు తన మాట మార్చలేదు. దుర్యోధనుడి స్నేహాన్ని అతను వదలలేదు. అదే అతని మహత్తు, అలాగే అదే అతని ఓటమి. కర్ణుడు మనకు ఒక గొప్ప పాఠం చెబుతాడు. కొన్నిసార్లు జీవితంలో మన శత్రువులు మన బయట ఉండరు, మన నిర్ణయాల రూపంలో మనలోనే ఉంటారు.